హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి భూముల యొక్క రిజిస్ట్రేషన్ అయితే కనుక రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా దస్తావేజులు కూడా క్యాన్సిల్ చేస్తామంటున్నారు. సో ఎలాంటి భూములు ఏంటి వివరాలు, అలాగే ఎవరు రద్దు చేస్తారు, ఎందుకు రద్దు చేస్తారు, ఒకవేళ పొరపాటున మీ భూమి కనుక రద్దు అయితే మీరు ఏం చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ పత్రాలతో నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని కూడా చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ కూడా సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ల చట్టంలో మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక ఐజీ అనుమతితో క్రిమినల్ కేసులు కూడా పెడతారు. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. ఆయన మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు కనుక జరిగితే ఫిర్యాదు అందిన 15 రోజుల్లోనే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభిస్తారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు కనుక నిర్ధారణ అయితే రిజిస్ట్రార్ విచారణ ప్రారంభించి దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు పంపుతారు. దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే దానిని రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఈ సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి జిల్లా స్థాయి కమిటీ నివేదిక పంపడం ద్వారా రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. నిషేధిత భూములను 22A, 22B, 22C జాబితాలో ఉన్నవి ఎవరైనా నకిలీ పత్రాలతో కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోరాలని ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రారే స్వయంగా అంటే సుమోటోగా ఆ దస్తావేజుల రద్దుకు చర్యలు తీసుకోవచ్చు. విచారణలో ఆధారాలు ఉన్నాయని తేలితే రిజిస్ట్రార్ దస్తావేజు రద్దు చర్యలు ప్రారంభిస్తారు. ఒకవేళ ఆధారాలు లేవని తేలితే ఫిర్యాదును తిరస్కరించి అందుకు గల కారణాలను ఫారం 3లో నిర్వహించే రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దడానికి ఒక స్పష్టమైన విధానం అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వచ్చిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీ 15 రోజుల్లోగా పరిశీలిస్తుంది. ఈ కమిటీలో రిజిస్ట్రార్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత వ్యక్తులు ఇచ్చిన సమాధానాలు, సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కమిటీ తమ నిర్ణయాన్ని రిజిస్ట్రార్కు పంపిస్తుంది. రిజిస్ట్రార్ కమిటీ నిర్ణయం అందిన తర్వాత ఆయన 7 రోజుల్లోగా తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వుల్లో దస్తావేజ్ అంటే డాక్యుమెంట్ రద్దు చేయాలా లేక తిరస్కరించాలా అనే విషయం స్పష్టంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అన్ని పక్షాలకు కూడా తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు కనుక ఖచ్చితంగా తేలితే ఇన్స్పెక్టర్ జనరల్ అంటే నేరుగా ఐజీ గారి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఐజీ సంబంధిత పార్టీలకు నోటీసులు పంపి వారి నుంచి వివరణ కోరుతారు. ఆ తర్వాత దస్తావేజును రద్దు చేయాలా లేక ఫిర్యాదును కొట్టివేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని నిర్ణయిస్తే ఆ ఉత్తర్వులను సబ్ రిజిస్ట్రార్కు పంపిస్తారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ, పురపాలక, పంచాయతీ అధికారులకు కూడా తెలియజేస్తారు. అప్పుడు వారు తమ రికార్డులలో అంటే అడంగల్ కానీ, మ్యూటేషన్ కానీ వీటికి సంబంధించి అవసరమైన మార్పులు అయితే చేస్తారు. వాటిల్లో ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అయితే పెరుగుతుందని చెప్తున్నారు. ఇక రిజిస్ట్రార్ ఉత్తర్వులపై 30 రోజుల్లో ఐజీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఐజీ 6 నెలల్లోగా పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలి. ఐజీ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి కూడా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ కమిటీ కూడా 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్కి ఈ కమిటీ నిర్ణయం తర్వాత 3 వారాల్లోగా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది. నకిలీ పత్రాల విషయంలో అవి నకిలీవని తేలితే వాటి ఆధారంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదు. అలాంటి పత్రాలను బుక్ నెంబర్ 2లో తప్పనిసరిగా నమోదు చేయాలి. కోర్టు లేదా ట్రిబ్యునల్ ఏదైనా ఆస్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేస్తే ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేయకూడదు. గతంలో రిజిస్టర్ అయిన అమ్మకపు దస్తావేజును రద్దు చేయాలంటే కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరూ తప్పనిసరిగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. వారిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉందని తెలిపే డిక్లరేషన్ పత్రం కూడా ఉండాల్సి ఉంటుంది. లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సివిల్ కోర్టు, హైకోర్టు జారీ చేసినటువంటి అధికారిక ఉత్తర్వులు ఉంటేనే రద్దు ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ నిబంధనలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయని చెప్తున్నారు. అంటే సాధారణంగా మధ్యతరగతి వాళ్ళు 100 గజాలు, 200 గజాలు కొనుక్కునే దానికంటే కొంతమంది పెద్ద పెద్ద భూములు అయితే కనుక తీసుకుంటూ ఉంటారు. వాటిల్లో ఎక్కువగా ఈ యొక్క అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి నిర్ణయాలు అయితే కనుక తీసుకోవడం జరిగింది అంటున్నారు.